ప్రియమైన దేవుని వల్లరా, ఏలి ఒక యాజకుడు. ఆ ఏలి కుమారులు తప్పు చేస్తున్నారు. దైవ మందిరానికి వచ్చిన వారితో తప్పు చేస్తున్నారు. చెప్పినా వినటం లేదు. వాళ్ళు చెప్పే ఓపిక ఆయనకి లేదు. చెప్పినా వినే పరిస్థితిలో వాళ్ళు లేరు. అప్పుడు దేవుడు సమూయేలుతో చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? ఏలి సంతానములో ముసలివాడు ఒక్కడు కూడా ఉండడు అన్నాడు. చదువుకోండి తర్వాత. ఏలి సంతానంలో ముసలోడు ఉండడట. అంటే అందరూ యవ్వనానికి రాగానే చచ్చిపోతారు. ముసలి వయసు దాకా ఎవరు బ్రతికే పరిస్థితి లేదు. చూడండి, అంటే ఒక తప్పు చేసినప్పుడు దానికి పర్యవసనం ఆ వంశం వచ్చేస్తుంది. చూడండి, ఆ వంశం దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తే జాతిని కూడా దేవుడు ఉపేక్షించడు అని హెచ్చరిస్తూ చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా. ఒక వంశం కావచ్చు, ఒక గోత్రం కావచ్చు, దేవుడికి వ్యతిరేకమైన పనులు చేస్తే అది గోత్రమే కావచ్చు, ఒక కుటుంబం కావచ్చు, లేకపోతే ఒక వంశం కావచ్చు, దేవుడు వంశను అని వార్నింగ్ ఇస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే